ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకరం. జయ శ్రీరామ్, జయ ఆంజనేయ. ఎన్ఎల్ఆర్ ఛానల్ 8వ వీడియో చేసి పంపుతున్నాను. భక్తులందరూ భగవంతుడి దయ వల్ల చాలా బాగుండాలని ముక్కోటి దేవతలని ప్రార్థిస్తున్నాను. దేవుడి యొక్క భక్తులు కొంతమంది శివయ్య మీద అభిమానం ఉంటుంది, కొంతమంది భక్తులకు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి మీద భక్తులకి అభిమానం ఉంటుంది. మీరు ఏ దేవుడి మీదైనా భక్తితో ఉంటే చాలు. భగవంతుడు ఒక్కడే. భగవంతుడు పిలిస్తే పలుకుతాడు. మానవ జన్మ అనేది 100 కోట్ల జీవరాశుల్లో పవిత్రతగా ఉండేటువంటిది మానవ జన్మ. ఈ మానవ జన్మని ఉన్నటువంటి మనం ఏం చేస్తున్నాం? ఉన్నటువంటి చెట్లను, వృక్షాలను, చెట్లను మొత్తం నరికి ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నాం. ప్రకృతి అంటే ఏమిటి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గాలి, అగ్ని, వానదేవుడు, ఈ 6 సంభవించకపోతే మనం తట్టుకోగలుగుతామా? చూస్తున్నాం కదా, జరుగుతుండే ప్రకృతి విలయతాండం దొక్కుతుంది. విలయతాండం దొక్కినప్పుడు ఎంతమంది నాశనం అయిపోతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు మన కళ్ళారు చూస్తున్నాం కదా. మానవ జాతిని కాపాడేది ఒక భగవంతుడు ఒక్కడే. అందువల్ల భగవంతుడికి ఒక్కడే. అందువల్ల భగవంతుడు కార్యం చేయమని భక్తులని మరీ పిలుస్తున్నాను. మీరు ఎవరైనా సరే ముందుకు రండి, మీకు అంతా మంచి జరుగుతుంది. నన్ను నమ్మండి. ఓం నమ శివాయ. పరమశివుడు ఈ కార్యక్రమం చేయమని నన్ను భక్తుల దగ్గరికి పంపడం జరిగింది. అందువల్లనే నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను. మీరు ఈ వీడియో చూసేటటువంటి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ కార్యక్రమంలోకి నేను అంతకుముందు జిఎల్ఆర్ ఓపెన్ ప్లాట్లని వీడియోలు చేసి రియల్ ఎస్టేట్ గురించి చేస్తున్నప్పుడు పరమశివుడు శివయ్య నా కళ్ళలోకి రావటం, నువ్వు ఈ వీడియోలు చేయాలా, ఈ కార్యక్రమం చేయాలా, ఈ భక్తులకి మొత్తం నువ్వు భక్తుల్ని మార్చాలా, ఈ భక్తిలోకి నువ్వు రావాలా అని నన్ను పిలవటము, ఆయన శివయ్య నాకు కళ్ళలోకి రావటము, నేను శివయ్యను ఆయన సందేశాలను నేను ఆమోదించడం జరిగింది. అప్పటి నుంచి అందువల్ల నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. ఏమిటంటే మొత్తం అన్నీ బంద్ చేసి ఉన్నాను, ప్రతి ఒక్కటి బంద్ చేసేస్తున్నాను. న్యూస్ అనేది చికెన్, మటన్ అలాంటివి అన్నీ బంద్ చేసేస్తున్నాను. అంతేకాదు, స్త్రీలను, చిన్న పిల్లలు అయితే నా బిడ్డల మాదిరిగా చూస్తున్నాను, పెద్దవాళ్ళు అయితే నా తల్లుల మాదిరిగా చూస్తున్నాను. తెల్లవారుజామున 3:30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఓం నమః శివాయ అని ఇంచుమించు 500 నుంచి 1000 సార్లు శివయ్య నామస్మరణే చేస్తూ ఉండాలి నేను. అంతేకాదు, శివయ్యకి అన్ని విధాలా నేను చేస్తూ వాటర్ తాగేటప్పుడు కానీ, అన్నం తినేటప్పుడు కానీ, ఆడవాళ్ళని చూసినప్పుడు కానీ, పైకి మీద పోయేటప్పుడు కానీ ఓం నమ శివాయ అని భగవంతుని ప్రార్థన చేయడం, నా మైండ్ని సైడ్ డైవర్ట్ చేయటం చూసింది. కేవలం కనీసం టీవీని కూడా చూడకుండా బంద్ చేయటం జరిగింది. ఈ జబర్దస్త్ ఛానల్ కానీ అసభ్యకరంగా ఉంటాయి కాబట్టి మొత్తం బంద్ చేశాను. నేను ఒక్కటే నిరానంశంగా నేను ఉందా శివయ్య నామస్మరణ చేయడం, భక్తులకి పిలవడం అంటే నా కార్యక్రమం. ఓం నమ శివాయ. భక్తి అంటే ఏమిటి అని ఆ సందేశం కూడా
ఈ వీడియోలో పంపుతున్నాను. భక్తి అనేది శివయ్య వీడియో తీసినటువంటి ఆ వీడియోని పంపుతున్నాను. ఆయన శివయ్య చెప్పిన మాటలు మీరు అర్థం చేసుకోండి, వినండి. భగవంతుడు అనేది ఏం చెప్తున్నాడు అనేది మీకు అర్థమైపోతుంది. ఓం నమః శివాయ. ఈ కింద నా ఛానల్ కింద ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. మీరు మాట్లాడి భక్తులకు రండి, అంతా మీకు మంచిగా జరుగుతుంది. ఓం నమః శివాయ. జై శ్రీరామ్, జై ఆంజనేయ. Snap of your life. సమర్పించిన అది భక్తుని మనసుని క్షీరము వలె స్వచ్ఛంగా మార్చలేని పక్షంలో అది వ్యర్థమే, ఆ అభిషేకము వ్యర్థమే. ఈ లోకంలో అనేక మంది శిశువులు ఆకలి బాధతో అకాల మరణం పొందుతున్నారు. కనుక క్షీరాభిషేకం చేయటానికి తగిన స్థానం నా విగ్రహం కాదు. నిజానికి అటువంటి నిరాశ్రితులు, నిరుపేదలు ఈ లోకంలో ఎంతవరకు ఆకలిని ఉంటారో అంతవరకు నేను ఆకలితోనే ఉంటాను. నా క్షుద్బాధ శాంతించడానికి అనాథ శిశువుల ఆకలి తీర్చవలసి ఉంటుంది. ఎంతవరకు ఏ ప్రాణి అయితే బాధపడుతూ ఉంటుందో అంతవరకు నేను బాధపడుతూనే ఉంటాను. ఎంతవరకు లోకంలో అన్యాయం, భేదభావాలుంటే అంతవరకు నేను అనుక్షణం వేదన చెందుతాను. లోకాల శాంతి వల్లే నా మనసు శాంతిస్తుంది. పంచభూతాలలో ప్రధానమైనటువంటిది జలం. నన్ను జలంతో అభిషేకించి ప్రాణప్రదమైన జలాన్ని వృధా చేయడం నాకిష్టం లేదు. ఇది నా జలానికి పరమ లక్ష్యం. తమకు గల శ్రద్ధను ప్రదర్శించుకోవటానికి గాను జలం వృధా చేయడం సబబైనదా? నిర్మలమైన సేవ చేయటం వలన నేను మీ మనసును గ్రహించలేనా? జలం అంటే ఆత్మ సంజీవని. అసంఖ్యాక ప్రజలు త్రాగునీరు లేక దాహార్తిని తీర్చుకోవటానికి అపరిశుభ్రమైన నీరు సేవిస్తున్నారు. ఎంతో మంది వ్యక్తులు లోకంలో ఒక్క చుక్క నీటి కోసం పరితపిస్తూ ఉన్నారు. నదిలో ప్రవహించే స్వచ్ఛమైన జలాన్ని నాకు అర్పించిన పక్షంలో నాకు బాధ కలుగుతుంది. జలం శరీరానికి సంచాలక శక్తి. ఈ జలాన్ని నా భక్తులు సాటివారి దాహాన్ని తీర్చడానికి సమర్పిస్తే వారికి నేను మనసులో స్థానం ఇస్తాను. బిల్వపత్రాలు నాకు ప్రీతిపాత్రం. అవి నా
వేదనను హరిస్తాయి. ఉమ్మెత్తలు ప్రియమైనవే నాకు శాంతిని ప్రసాదిస్తాయి. ప్రపంచం అశాంతితో రణరంగంగా మార్చిన అనంతరం సజ్జనుల మధ్య కూడా భయంకరమైన సంగ్రామం జరగవచ్చు. అప్పుడు ఉమ్మెత్తలు బిల్వపత్రాలు నాకు సమర్పించిన పక్షంలో నా మనసుకు శాంతి ఎలా లభించగలదు? ఇక నా పూజ ఎలా సుసంపన్నం కాగలదు? నా మనసుకు శాంతి కలగాలన్న భావనతో మెలగటం నాకు నిజమైన ఉపాసన. ఉపాసకుని ఉద్దేశ్యం నా లోకం గాని నన్ను గాని చేరాలని పక్షంలో స్వచ్ఛమైన పూజా విధానం ఒక్కటి. మనసులో స్మరించుకుంటే నేను వింటాను. మంచి మనసుతో నన్ను పిలిస్తే తప్పక వస్తాను. నాకు ఏమీ అవసరం లేదు. ఒకవేళ మనసును శివమయంగా మారిస్తే ఆ మనసే శాంతి నిండిన కైలాస శిఖరం. అది నా సుందరమైన కాశీ. అదే నా ఉజ్జయిని నగరం. విధి అంటే ఏది? అది ఎలా ఉండాలి? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. పూజ అంటే ఏమిటి? పూజ అంటే నన్ను చేరేటువంటి ఒక మార్గం మాత్రమే. అది నాలో కలుపుతుంది, నాలో ఐక్యం చేస్తుంది. విధి విధానాల పేర నన్ను విభజించేవారు నాలో ఎలా ఐక్యం కాగలరు? నన్నెలా చేరగలరు? ఎవరైతే తమ భక్తి మార్గాన్ని ఇతరుల మార్గం కంటే శ్రేష్టమనుకుంటారు వారి పూజలో పూర్తిగా అహంకారమే నిండి ఉంటుంది. పూజలు చేయటానికి శ్రేష్టత్వం కాదు, సమానత్వం అనే భావన ఆవశ్యకరం. ఆ సమానత్వం వనగూరాలంటే వారి మనసు వారి ఆరాధ్య దైవానికి అంకితం చేయాలి. అసలు పూజ అన్నది ఎలా ఉంటుంది? సామాగ్రిలో ఉంటుందా? విధిలో ఉంటుందా? భక్తి భావనలపై ఆధారపడి ఉంటుందా? పూజ చేసే సమయంలో భక్తుడి మనసులోకి ఎంతటి శ్రద్ధ, ఎంతటి ఆసక్తి, ఎంత గొప్పగా పూజిస్తున్నాడనే భావన వస్తే అది పూజే కాదు, ఇక ఆత్మన్యూనతా భావం కలిగి ఏ భక్తుడైతే తన వద్ద పూజ సామాగ్రి లేదనుకుంటాడో